హలో అండి, అందరికీ నమస్తే. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక అందులో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని అందులోనే పసుపు, ఉప్పు వేసేసి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలాగా. అలా మగ్గించుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే మంచిగా సిమ్లో పెడితే మంచిగా కుక్ అవుతుంది. ముక్క మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్నాక అందులో మనం కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. అందులో మనం మసాలా కోసం కొబ్బరి, అల్లం, ధనియాలు, తెల్లగడ్డ, చెక్క మొక్క వేయించుకొని పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ అందులో వేసుకోవాలి. అలానే టమోటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు ఉడికించుకొని ఆ పేస్ట్ కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అందులో మనం తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవడమే. నూనె పైకి తేలేంత వరకు. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర చల్లుకోవడమే. అంతే.